మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రేమైన పరలోకపు తండ్రి, ఘనమైన దేవ, అతని సింహాసనపైన ఆసీనుడై ఉన్న మా కన్న తండ్రి, అయా నీ ఘనమైన శ్రేష్టమైన మహోన్నతమైన నామమునకు మా ప్రభువును మీ ప్రియకుమారుడు లోకరక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో తండ్రి మీ హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు స్తోత్రము చెల్లించుకుంటున్నాం తండ్రి. అయా ఇంతవరకు పాటల ద్వారా నిన్ను మహింపరిచావని నమ్ముచున్నాం తండ్రి. అయా ఎంతో ప్రాముఖ్యమైన నీ వాక్యం చెంతకు మేము వచ్చి ఉండగా తండ్రి, నీ పరిశుద్ధాత్మ సహాయమును నడిపింపును దయచేయమని తండ్రి. ఏ మాటలైతే తండ్రి అయా ఈ సమయంలో నువ్వు నా చేత చెప్పబోచున్నావు తండ్రి, ఆ మాటల తండ్రి అయా నీ యొక్క వాక్యమును ఎంతో అమూల్యమైన నీ మాటల తండ్రి పరిశుద్ధాత్మ సహాయంతో తండ్రి నేను నీ పిల్లలకు బోధించుటకు సహాయమును దయచేయమని తండ్రి. పరిశుద్ధాత్మ సహాయమును మెండుగా దయచేయమని తండ్రి. ఈ యొక్క కూడికి అంతట్లో కూడా తండ్రి నీవు తోడునీడగా ఉండి తండ్రి సహాయము దయచేయమని తండ్రి. ఈ కొద్దిగా మాట తండ్రి ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో మిక్కిలి వినయం తడిగి విన్నవించుకుంటున్నాం తండ్రి. ముందుగా కూడి వచ్చిన సహోదరి వాళ్ళందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో వందనాలండి. వెళ్దామండి, టైం అయిపోయింది ఇప్పటికే. అంశంలోనికి వెళ్దాం. ఆదికాండము 38వ అధ్యాయం 14వ వచనం. ఆదికాండము 38వ అధ్యాయము 14వ వచనము. అప్పుడు షేలా పెద్దవాడైనప్పటికీ కూడా తాను అతనికి ఇయ్యబడకుండుట చూచి తన వైధవ్య వస్త్రములను తీసివేసి ముసుగు వేసుకొని శరీరమంతయు కప్పుకొని తిమ్నాతుపో మార్గములో నుండు ఎనాయిం వద్ద కూర్చుండగా. ఈ రిఫరెన్స్లో మనకు ముఖ్యమైన భాగం ఏంటంటే మధ్యలో నుంచి 14వ వచనం మధ్యలో నుంచి తన వైధవ్య వస్త్రములను తీసివేసి ముసుగు వేసుకొని శరీరం అంతయు కప్పుకుందంట ఒక స్త్రీ. గమనించండి ఒకసారి. తన యొక్క వైధవ్య వస్త్రములను తీసివేసి ముసుగు వేసుకొని శరీరం అంతా కప్పుకొని ఉంది ఒక స్త్రీ. ఇంతకీ ఎవరా స్త్రీ? ఆమె ఎందుకు తన యొక్క వైధవ్య వస్త్రాలు తీసివేసి ముసుగు వేసుకుంది? ఇంతకీ వైధవ్య వస్త్రములు అంటే ఏంటి? మరి అవి ఆమె తీసివేసి మళ్ళా ఒక వేశ్యలాగా ముసుగు ఎందుకు ధరించుకుంది అంటే, ఒక్కసారి మనం దేవుడు ప్రత్యేకంగా వస్త్రములను రాయించాడని కాబట్టి రాయించి ఉంచాడు మన కోసం, అంటే ఏదో చెప్పాలనుకున్నాడు దేవుడు. కాబట్టి ఒక్కసారి ఆలోచిద్దాము. బైబిల్లో మనకి వ్యక్తులు కట్టుకున్నటువంటి వస్త్రాలకి, వారు ధరించినటువంటి బట్టలకి చాలా ప్రాముఖ్యత ఉంది. వస్త్రాలు ఏం చేస్తాయి అంటే ఆ వ్యక్తి యొక్క స్థితిగతిని మనకు తెలియచేస్తూ వచ్చాయి ఆది నుంచి కూడా. ఒక వ్యక్తి పైనుంచి కింది వరకు ఒక అంగీ ధరించి ఉన్నాడంటే దాని అర్థం ఏంటంటే చాలా డబ్బున్న అతను కదా, ధనవంతుడు, భాగ్యవంతుడు అని అర్థం. అలాగనే ఒక నార బట్టను ధరించి ఉన్నాడంటే దాని అర్థం ఏంటంటే ఒక దిగంబర స్థితిలో ఉన్నాడని అర్థం. అదేవిధంగా ఒక నార లాగును ధరించి ఉన్నాడంటే ఆ వ్యక్తి బలిపీఠం యొద్దకు వెళ్ళి యాజకత్వం చేయటానికి సిద్ధంగా ఉన్నాడని, బలిపీఠం యొద్దకు వెళ్ళుటకు ఆ టైంలో కట్టుకున్నటువంటి డ్రెస్ అది దేవుడు కేటాయించి ఇచ్చాడు వారి కోసం. అంటే ఆ వ్యక్తి కట్టుకున్నటువంటి బట్టలు, వాళ్ళు కట్టుకున్నటువంటి వస్త్రాలు ఏంటంటే ఆ వ్యక్తి యొక్క స్థితిని మనకు తెలియచేస్తున్నాయి. అంటే ఇక్కడ ఏమని ఉంది మనకి? వైధవ్య వస్త్రములు అని ఉంది. ఇంతకీ వైధవ్య వస్త్రములు అంటే ఏంటి? అసలు వైధవ్యం అంటే ఏంటి? భర్త చనిపోతే భార్యకు వచ్చేటటువంటి స్థితి వైధవ్య స్థితి. అంటే మన భాషలో మాట్లాడుకుంటే ఒక విధవరాలన్నమాట. ఆ టైంలో కట్టుకున్నటువంటి బట్టలు, ఒక వితంతు ఎలాంటి వస్త్రాలైతే ధరించి ఉండిద్దో అలాంటి వస్త్రాలు ఆ స్త్రీ కట్టుకొని ఉంది. అది తన యొక్క స్థితి. తన స్థితి ఏంటంటే ఇప్పుడు విధవరాలు, భర్త చనిపోయినటువంటి విధవరాలు. ఇప్పుడు అర్థమైంది. భర్త చనిపోయినటువంటి ఆ యొక్క వితంతువు తను చూడగానే తెలియచేస్తే ఆ బట్టలో, ఓహో ఈ బట్టలు చూడగానే ఏమని అర్థమైంది అంటే భర్త చనిపోయిన విధవరాలు అర్థమైద్ది. అర్థం అవ్వకుండా ఉండటానికి ఆ డ్రెస్ తీసేసి ఏం చేసింది? శరీరం అంతా కప్పుకుందంట. ఎలా కప్పుకుంది? ఒక వేశ్యలా కప్పుకుంది. కింద ఆ మాటే ఉంటుంది, ఒక వేశ్యలా కప్పుకుంది. ఇంతకీ ఎవరా స్త్రీ? ఎందుకు ఆమె తను ఉన్న స్థితి నుంచి ఎదుటివారికి అర్థం కాకుండా, ఎదుటివారికి కనపడకుండా తన యొక్క స్థితి నుంచి అలా ముసుగు వేసుకొని ఎందుకు ఒక వేశ్యలా కనపడాలనుకుంది? ఇంతకు ఎవరా స్త్రీ? ఏం జరిగి ఉంటుంది చూద్దాం. ఆదికాండము 38వ అధ్యాయము 1వ వచనం.
ఆ కాలమందు తన సహోదరులను విడిచి హీరాను ఒక అదుల్లామీయుని యొద్ద ఉండుటకు వెళ్ళెను. ఇంతకీ ఏ కాలం ఆ కాలము? ఆ కాలం ఏ కాలం అంటే యోసేపు గారిని అన్నదమ్ములందరూ మిద్యానీయులను కమ్మివేసిన కాలం. యోసేపు గారు ఎవరండి? యోదా యొక్క సహోదరుడు. ఆ కాలంలో యూదా అంట తన సహోదరులందరినీ విడిచిపెట్టి, తన తండ్రిని తన సహోదరులను అందరిని విడిచిపెట్టి ఒక ప్రాంతానికి వెళ్తున్నాడు. ఎక్కడికి వెళ్తున్నాడు? అదుల్లా అనే ప్రాంతానికి వెళ్ళాడు. అక్కడే ఏం చేశాడు? ఒక కనానీయుని కుమార్తె అయిన యూదా చూసి ఆమెను తీసుకొని ఆమెతో పోయాను. అక్కడే వివాహం చేసుకున్నాడు. ఆమె గర్భవతి అయి కుమారుని కనగా అతడు వారికి ఏరు అని పేరు పెట్టెను. ఇంకా ఆమె మరలా గర్భవతి అయి ఇంకో కుమారుణ్ణి కంటుంది. ఓనాను అని పేరు పెట్టబడిను. 5వ వచనం, ఆమె మరలా గర్భవతి అయి కుమారుణ్ణి కని వానికి షేలా అని పేరు పెట్టాను. ఇప్పుడు మనకు అర్థమైంది. యోదా గారి గురించి మనం చదువుకుంటున్నాం. యోదా గారు తన సహోదరులందరినీ విడిచి ఎక్కడికి వెళ్ళాడు? అదుల్లా అనే ప్రాంతానికి వెళ్ళాడు. ఆ ప్రాంతానికి వెళ్ళి అక్కడే ఒక స్త్రీని వివాహం చేసుకున్నాడు. ఆమె కనానీయురాలు. ఆ స్త్రీని వివాహం చేసుకున్నప్పుడు అతనికి 3 కుమారుల్ని దేవుడిచ్చాడు. 3 కుమారులు. ఇప్పుడు చూద్దాం 6వ వచనం. యూదా తన జ్యేష్ఠ కుమారుడైన ఏరునకు తామారు అని దాంట్ని పెండ్లి చేసెను. పెద్ద కుమారుడికి పెళ్లి చేశాడు. కోడలు వచ్చింది. ఆమె పేరేం పేరు? తామారు. ఓకే, చూద్దాం 7వ వచనము. యూదా జ్యేష్ఠ కుమారుడైన ఏరు యెహోవా దృష్టికి చెడ్డవాడు గనుక యెహోవా అతన్ని చంపెను. పెద్ద కుమారుడంట యెహోవా దృష్టికి చెడు నడక నడిచినందున దేవుడు అతన్ని చంపేశాడు. భర్త చనిపోయాడు. కోడలు ఉంది ఇంట్లో. 2 కొడుకులు ఉన్నారు. అప్పుడు యూదా ఏమంటున్నాడంటే 8వ వచనము. అప్పుడు యూదా ఓనానుతో నీ అన్న భార్య యొద్దకు వెళ్ళి మరిది ధర్మము జరిగించి నీ అన్నకు సంతానం కలుగు చేయమని చెప్పెను. మామ అంటున్నాడు. పెద్ద కొడుకు చనిపోయాడు. 2వ కొడుకు దగ్గరకు వచ్చాడు. మామ చెప్తున్నాడు, కుమారుడా ఇదిగో నువ్వు నీ యొక్క వదిన దగ్గరికి వెళ్ళి మరిది ధర్మము జరిగించు అని అంటున్నాడు. ఇదేంటండి? అన్న చనిపోతే మరిది ధర్మం జరిగించడం ఏంటి? ఉందా ఇది? వాక్యానుసారమేనా? చూద్దాం. ద్వితీయోపదేశ కాండము 25వ అధ్యాయము 5వ వచనము. 5వ వచనము. సహోదరులు కూడి నివసించుచుండగా వారిలో ఒకడు సంతానము లేక చనిపోయిన ఎడల వాని భార్య అన్యుణ్ణి పెండ్లి చేసుకోనకూడదు. పెద్ద కుమారుడు చనిపోయాడు. ఇప్పుడు ఆమె విధవరాలుగా ఉంది. పుట్టింటికి పంపించేస్తే ఏం జరిగిద్ది? మళ్ళీ పెళ్లి చేసుకోవాలి. ఆ స్త్రీ ఎవరు? అన్యురాలు. ఆల్రెడీ యూదా గారు సహోదరులందరిని విడిచిపెట్టి అన్ని జనాంగం దగ్గరకు వచ్చి నిరసిస్తున్నాడు కదా. కనానీ స్త్రీని అతనే పెళ్లి చేసుకున్నాడు. కోడల్ని ఆ ప్రాంతంలో ఉన్న అమ్మాయినే కోడలుగా తెచ్చుకున్నాడు. ఈమెను మరలా పుట్టింటికి పంపిస్తే ఏం జరిగిద్ది? కాబట్టి అలా జరగకూడదు. అలా జరగకుండా ఉండాలనే దేవుడు ఏం చేశాడు? మరిది ధర్మం జరిగించి 2వ కుమారుణ్ణి ఆమెకి ఇవ్వమని చెప్పాడు. దాని వెనక ఇంకో ఉద్దేశం కూడా ఉంది. కంటిన్యూ చేద్దాం. 6వ వచనము. చనిపోయిన సహోదరుని పేరు ఇజ్రాయేలీల నుండి తుడిచివేయబడకుండునట్లు ఆమె కను జ్యేష్ఠ కుమారుడు చనిపోయిన సహోదరునికి వారసుడిగా ఉండాలంట. దేవుడి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? ఆమెకు సంతానం కలిగేటటువంటి మొట్టమొదటి జ్యేష్ఠ కుమారుడు ఏమవుతాడు? చనిపోయినటువంటి పెద్ద కుమారుడికి వారసుడవుతాడు కదా. ఇది దేవుడి యొక్క ఉద్దేశము. ఈ ఉద్దేశం ప్రకారమే ఆ యొక్క ధర్మాన్ని ఆ టైంలో చేయమని చెప్పాడు. మరి చూద్దాం ఏం చేశాడో 2వ కుమారుడు. ఆదికాండము 38వ అధ్యాయము 8వ వచనము. అప్పుడు యూదా ఓనానుతో నీ అన్న భార్య యొద్దకు వెళ్ళి మరిది ధర్మము జరిగించి నీ అన్నకు సంతానము కలగజేయమని చెప్పాడు. ధర్మం గురించి చెప్పాడు. అయ్యా ఇది మన చట్టము, దేవుడు మనకిచ్చినటువంటి చట్టం ఇది, నువ్వు ఇలాగ చెయ్యి అని చెప్పాడు. సరే, వివాహం చేసుకున్నాడు. 2వ కుమారుడు తామారు గారిని వివాహం అయితే చేసుకున్నాడు.
అప్పుడు 9వ వచనము, ఓనాను ఆ సంతానము తనది కానేరదని ఎరిగి ఆమెతో పోయినప్పుడు తన అన్నకు సంతానం కలగచేయకుండునట్లు తన రేతస్సును నేలన విడిచెను. మరిది ధర్మం చేయమని తండ్రి చెప్పాడు. తండ్రి చెప్పిన తర్వాత రెండో కుమారునికి తామారు గారితో వివాహం జరిగించినప్పుడు ఈయన వివాహం అయితే చేసుకున్నాడు, కానీ ఆమె దగ్గరికైతే వెళ్ళాడు, కానీ ఏం చేశాడంటే సంతానం లేకుండా చెయ్యాలని చూశాడు. ఎందుకు చేయాలని చూశాడు? ఒకవేళ పిల్లలు కలిగితే నా సంతానం అయితే ఎవరు కదా, నా వారసులైతే ఎవరు కదా, నా చనిపోయిన నా అన్న యొక్క వారసత్వం అవుతుంది, అది నా వారసత్వము కాదు అని ఒక స్వార్థంగా ఆలోచించి సంతానము లేకుండా చెయ్యాలని ఆలోచించాడు. ఆ టైంలో దేవుడు ఏం చేశాడంటే 10వ వచనము, అతడు చేసినది యెహోవా దృష్టికి చెడ్డది గనుక ఆయన అతన్ని కూడా చంపేశాను. దేవుడి యొక్క నియమానికి వ్యతిరేకంగా నడుచుకున్నాడు కాబట్టి దేవుడు ఏం చేశాడు? ఓనాన్ని కూడా చంపేశాడు. ఇప్పుడు యూదా గారు చెప్తున్నారు, అప్పుడు యూదా 11వ వచనము, ఇతను కూడా అతని అన్నల వలె చనిపోవునేమో అనుకొని నా కుమారుడైన షేలా పెద్దవాడయ్యే వరకు కూడా కోడల్ని ఏం చేశాడు? తండ్రి ఇంట విధవరాలుగా ఉండమని కోడలితో చెప్పాడు. అప్పుడు ఆమె వెళ్ళిపోయింది, తండ్రి ఇంటికి వెళ్ళిపోయింది ఉండటానికి. ఒక్క నిమిషం తామారు గారి గురించి మనం ఈ టైంలో ఆలోచిస్తే, వివాహం జరిగింది. వివాహం జరగగానే స్త్రీ ఏమని ఆలోచించుకుంటుంది? భర్తతో సంతోషంగా ఉండాలనుకుంటుంది. లేదు, భర్త చనిపోయాడు, పోనీ పిల్లలన్నా ఉంటే పిల్లల్ని చూసుకొని తృప్తి పడిద్ది. పిల్లలు కూడా లేదు, సంతానం కూడా లేదు. సరే, మరిది ధర్మం ప్రకారము మామ మరిదినిచ్చాడు, మరిది కూడా చనిపోయాడు. ఏ గత్యంతరం లేక ఒక నిస్సహాయ స్థితిలో తామారు ఏం చేసింది? తన తండ్రి ఇంటకు చేర్చబడింది. తన తండ్రి ఇంట చేర్చబడింది. మనం ఈరోజు ఇంత జనరేషన్స్ అన్నీ గడిచిపోయిన తర్వాత ఈ టైంలో, మనకు టెక్నాలజీ ఉన్న ఈ టైంలోనే వివాహం అయిన తర్వాత పెళ్ళి అయ్యి 1 సంవత్సరం పూర్తి అయ్యి కాకతలకి ఏమంటారు? పిల్లలు పుట్టారా అంటారు. ఏది? 1 సంవత్సరం టైం గడిస్తేనే. భార్యాభర్తలు ఎంత బాగుంటున్నా, టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందినా ఈ రోజు కూడా మనుషుల యొక్క ఆలోచన స్థితి ఎలా ఉందంటే పిల్లలు ఇంకా పుట్టలేదా అని ఆలోచిస్తారు కదా. అలానే అడుగుతారు, సూటిపోటి మాటలు మాట్లాడతారు, అలానే కదా. ఏది? 1 సంవత్సరానికే మళ్ళా. అలాంటి మనుషులు ఇప్పటికీ ఉన్నప్పటికీ ఆ రోజుల్లో మనుషుల యొక్క స్థితి, వాళ్ళ యొక్క ఆలోచన ఇంకెంత ఘోరంగా ఉంటుంది ఒకసారి ఆలోచించుకోండి. ఇంకెంత ఆమెను ఎంత చిన్న చూపుగా చూసేవాళ్ళు. భర్త చనిపోయాడు, బిడ్డలు ఒక శాపగ్రస్తురాలనే స్త్రీలాగా చూసేవారు ఆమెని. ఒక నరకం ఎలా ఉంటుందో అలా ఉండేదన్నమాట ఆమె యొక్క స్థితి. పిల్లలు లేక, భర్త లేక, మరిది కూడా చనిపోయి ఎటువంటి యొక్క ఆసరా కూడా లేకుండా తన తండ్రి ఇంట చేర్చినప్పుడు ఆమె యొక్క స్థితి ఎలా ఉందంటే అలానే ఉంది. అందులోనూ ఆ కాలంలో ఆస్తిపాస్తుల కంటే, బంగారాల కంటే, ఆభరణాల కంటే, అన్నిటికంటే కూడా ఎక్కువ ఇంపార్టెన్స్ ఎవరికి ఇచ్చారంటే సంతానానికి ఇచ్చారు. కలిగేటటువంటి గర్భఫలాలకే ఇంపార్టెన్స్ ఎక్కువ. ఆ టైంలో ఆమె ఎట్లా ఉందంటే ఒక బ్రతికి ఉన్న శవంలాగా, ఒక జీవ శవంలాగా అయిపోయిందనమాట ఆమె యొక్క పరిస్థితి. ఆ టైంలో ఏం జరిగిందంటే, కొద్ది కాలం గడిచింది. నీకైతే 3వ కుమారుని ఇస్తానమ్మా, తండ్రి ఇంటికి వెళ్ళు అని చెప్పాడు మామగారు. కొద్ది కాలం గడిచింది. 3వ కుమారుడు కూడా పెద్దవాడయ్యాడు, వయసుకు వచ్చాడు. కానీ మామ ఇంకా కబురు పంపలేదు. అంటే కబురు పంపలేదు ఇంకా అంటే దాని అర్థం ఏంటి? ఇచ్చే ఉద్దేశం మామకి లేదు, ఇచ్చే ఉద్దేశం లేదు. ఇచ్చే ఉద్దేశం ఉన్నడితే 3వ కుమారుడు పెద్దవాడైన వెంటనే తామారికి ఇచ్చి వివాహం చేసేవాడు. కానీ మామ అలా చేయలేదంటే దాని అర్థం ఏంటి? ఇచ్చే ఉద్దేశం మామకు లేదు. ఎందుకు లేదో కూడా ఉంది. ఎందుకు లేదంటే 11వ వచనము, అప్పుడు యూదా, ఇతను కూడా అతని అన్నల వలె చనిపోతున్నాయేమో, ఒకవేళ నా కుమారుడు కూడా చనిపోతే ఇక నాకు ఆసరా ఎవరు? పెద్ద కుమారుడు చనిపోయాడు, 2వ కుమారుడు చనిపోయాడు, 3వ కుమారుడు కూడా చనిపోతే ఇంకా పరిస్థితి ఏంటి? ఒకవేళ ఇతను కూడా అలానే చనిపోతాడేమని యూదా గారు భయపడ్డారు. ఇంకొంతకాలం గడిచింది. యూదా గారికి భార్య చనిపోతుంది. భార్య చనిపోయిన తర్వాత ఒక టైంలో ఆ దుఃఖ దినాలన్నీ అయిపోయిన తర్వాత యూదా గారు ప్రయాణమై వెళ్ళుచున్నారు. ఎక్కడికి? గొర్రెబొచ్చు కత్తిరించుకొనుటకు తిమ్నాతునకు ప్రయాణమై వెళ్ళుచున్నాడు. ఆ వార్త ఎవరికి తెలిసింది?
కోడలికి తెలిసింది. ఇప్పుడు చూద్దాం 14వ వచనము. అప్పుడు షేలా పెద్దవాడైనప్పటికీ తాను అతనికి ఇయ్యబడుతుండట చూసి, షేలా అయితే పెద్దవాడయ్యాడు, ఇవ్వాలి, కానీ మాంగారు ఏం చేశారు? ఇవ్వలా. చూసి తన వైధవ్య వస్త్రములు తీసివేసి ముసుగు వేసుకొని శరీరం అంతయు కప్పుకొని తిమ్నాతునకు పోయి మార్గములో ఎనాయిము ద్వారమున కూర్చుంది. అప్పుడు చేసిందండి ఆమె ఒక పని. ఏం చేసింది? తాను వేసుకున్న విధవరాలుగా ఉండేటప్పుడు ఉండే వస్త్రాలు ఏవైతే ఉన్నాయో ఆ వస్త్రాలు తీసేసి ఒక వేశ్యలాగా మొహం కనపడకుండా అలా రెడీ అయిపోయి ఆ మామగారు వెళ్ళే మార్గ మధ్యలో ఉండిపోయింది. మామగారు చూశాడు, నిజంగానే వేశ్య అనుకున్నాడు. భార్య లేదు కదండి, నిజంగానే వేశ్య అనుకున్నాడు. ఆమెతో నీతో పోయేదును రమ్ము అనగానే నువ్వు నాకు ఏం కుదవ పెడతావు అని అడిగింది తామారు గారు. మరి అవసరం కదా, ఎవిడెన్సెస్ అవసరం కదా ఎప్పుడైనా అన్నప్పుడు మాంగారు చెప్పాడు, నీకేం కావాలన్నప్పుడు నీ యొద్ద ఉన్న ముద్ర, దారము, ఇంకా చేతి కర్రను నా యొద్ద కుదవబెట్టుము అని అడిగింది తామారు గారు. అలానే ఇచ్చాడు. ఆమెతో పోయాడు. వేశ్య అనుకున్నాడు, కోడలని అనుకోలేదు, వేశ్య అని అనుకున్నాడు. తన మార్గంలో తను వెళ్ళిపోయాడు. ఈమె కూడా, ఈమె వచ్చిన ఉద్దేశం అయిపోయింది. ఈమె కూడా తన దారిన తాను అయిపోయింది. టైం గడిచింది. ఎంత? ఒక 3 నెలలు. 38వ అధ్యాయం 24వ వచనము. రమారమి 3 నెలలైన తరువాత నీ కోడలకు తామారు జారత్వము చేసెను. అంతేకాక ఆమె జారత్వం వలన గర్భవతి అయినదని యూదాకు తెలియబడెను. అప్పుడు యూదా తెలిసింది. యూదా గారికి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఏమని? ఇదిగో యూదా, నీ కోడలు తప్పు చేసి గర్భవతి అయింది అని చెప్పగానే యూదా గారికి చాలా కోపం వచ్చింది. అప్పుడు యూదా గారు, తీసుకురండి, నా కోడల్ని చంపేయాలి అన్నాడు. నిమ్మలంగా వచ్చింది తామారు గారు. ఈ ఎవిడెన్సెస్ ఎవరి అయితే ఉన్నాయో, నా దగ్గర ఉన్నటువంటి ఈ యొక్క దారము, చేతికర్ర, ఇది ఎవరి అయితే వారి వల్లే నేను గర్భవతిని అయ్యాను అని ముందు ఎవిడెన్సెస్ పంపించిందనమాట. చూశారు తామారు గారు. తామారు గారు పంపించినటువంటి ఎవిడెన్సెస్ని యూదా గారు చూశారు. ఎవరి అవి? మామగారియే, ఆయనయే. అప్పుడు చెప్తున్నాడు, మాంగారు చెప్తున్నాడు 26వ వచనము. యూదా వాటిని గుర్తుపట్టి, నేను నా కుమారుడైన షేలాను ఆమెకి ఇవ్వలేదు గనుకనే ఆమె నాకంటే నీతిమంతురాలని చెప్పి మరి ఎప్పుడూ కూడా ఆమెను కూడలేదు. ఇప్పుడు మనం ఈ అధ్యాయం మొత్తం చదివాం కదా. చదివినప్పుడు ఈ అధ్యాయాన్ని ఒక అక్షర రూపంలో మనం మాట్లాడుకోవడానికి, చదవటానికి ఉన్నటువంటి ఈ భావంతో ఒకసారి ఆలోచిస్తే మనకేమనిపిస్తుందండి? మామతో కోడలు పోయెను. తప్పే కదా, చాలా తప్పు కదా. అక్షర రూపంలో ఆలోచిస్తే అలానే అనిపిస్తుంది. కానీ ఎప్పుడు కూడా బైబిల్ని అక్షరార్థంగా కాకుండా ఆత్మీయంగా చదవాలన్నమాట. దాని లోపల ఎంత లోతుంది, ఆ మాటకి ఎంత వేటేజ్ ఉంది, దానికి ఎంత లోతుంది అనే దాన్ని మాత్రమే మనం ఆలోచించాలి. ఎప్పుడు కూడా అక్షరార్థంగా తీసుకోకూడదు అనమాట బైబిల్ని. ఒక్కసారి కొంచెం లోతుకెళ్ళి మనం ఆలోచిద్దాం. ఒకవేళ మామగారు చేసింది తప్పేమో రావాలి, మనకు డౌట్ కంపల్సరీ రావాలి. మామగారు చేసింది తప్పేమో, యూదా గారు చేసింది తప్పేమో అని అంటే 38వ అధ్యాయము 11వ వచనంలో యూదా గారు చెప్తారు, నీవు నీ తండ్రి ఇంట ఉండుము. ఒకవేళ యూదా గారికి తప్పు చేసే ఉద్దేశమే ఉంటే, కోడలతో తప్పు చేసే ఉద్దేశమే యూదా గారికి ఉంటే తనను పుట్టింటికి పంపించాల్సిన అవసరత లేదు. తన ఇంట్లోనే ఉంచుకునేవాడు. ఎవరేమంటారు? కోడలే కదా, ఇంట్లో ఉంచుకుంటే ఎవరేమంటారు కదా. కానీ యూదా గారికి ఆ ఉద్దేశము లేదు, ఖచ్చితంగా లేదు. అయితే మళ్ళా తాను తిమ్నాతునికి వెళ్ళే మార్గంలో కోడలు ముసుగు వేసుకొని వచ్చినప్పుడు, ఒకవేళ ఆమె ముసుగు లేకుండా డైరెక్ట్గా వస్తే యూదా ఒప్పుకునేవాడు కాదు. కాబట్టే ఆ విషయము తెలిసే తామారు గారు ముసుగు వేసుకొని మరీ వచ్చిందనమాట. యూదా గారికి అలాంటి ఉద్దేశం అయితే లేదు. ఇంకా స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఏంటంటే చూద్దాం. 38వ అధ్యాయము 26వ వచనము.
యూదా వాటిని గుర్తుపట్టి, నేను నా కుమారుడైన షేలాను ఆమెకి ఇవ్వలేదు గనుక ఆమె నాకంటే నీతిమంతురాలని చెప్పి మరి ఎప్పుడునూ ఆమెను కూడలేదు. జరిగిన సంఘటన నిర్ధారణ అయిన తర్వాత, నా కోడలు గర్భవతి అని తెలిసిన తర్వాత, ఓహో నేను ఇలా చేశానా, నేను నా కుమారుని ఇవ్వలేదు కాబట్టే నా కోడలు ఇలా చేసింది అని అనుకున్నాడు. కానీ నా కోడలు తప్పు చేసిందని అనలేదు. ఇంకా ఎప్పుడూ కూడా కోడలి దగ్గరికి మామ ఎప్పుడూ కూడా వెళ్ళలేదన్నమాట. ఆయన చేసిన మిస్టేక్ అలా ఏంటంటే, ఆయన చేసిన తప్పు పొరపాటు అలా ఏంటంటే, మూడో కుమారుని ఇవ్వటానికి భయపడ్డాడు, చాలా భయపడ్డాడు కాబట్టే ఆ కుమారుని ఇవ్వలేదు కాబట్టి ఈ పరిస్థితి వచ్చింది అనుకున్నాడు. కానీ తన ఉద్దేశంలో, తన యొక్క హృదయంలో ఎలాంటి తప్పు కూడా, అలాంటి ఉద్దేశం యూదా గారికి ఉందంటారా? లేదు. మరి అప్పుడు యూదా గారికి అలాంటి ఉద్దేశం లేనప్పుడు తప్పు చేసిందల్లా ఎవరు? తామారు గారా? ఆలోచించాలి కదా. తామారు గారా తప్పు చేసింది? మరి ముసుగు వేసుకొని మామను నమ్మించింది కదా, ముసుగు వేసుకొని మామ దగ్గరికి వెళ్ళి ఒక వేశ్యలా వెళ్ళి నమ్మించింది కదా, లేదంటే యూదా గారు వచ్చేవారు కాదు. అప్పుడు తప్పు చేసిందల్లా ఎవరు? తామారు గారు తప్పు చేసింది అందామా? చూద్దాం, అది కూడా చూద్దాం. అక్కడే ఉంది 38వ అధ్యాయము 26వ వచనము. యూదా వాటిని గుర్తుపట్టి, నేను నా కుమారుడైన షేలానికి ఆమెకి ఇవ్వలేదు గనుక ఆమె నాకంటే నీతిమంతురాలు. ఒకవేళ తామారు గారే తప్పు చేసి ఉంటే సర్టిఫికెట్ ఇస్తున్నారు ఎవరు? మామగారు. ఏమని? నా కోడలు నాకంటే నీతిమంతురాలు. ఒకవేళ తామారు గారు ఆమె యొక్క ఉద్దేశము ఆమె తప్పు అయితే, ఆమె చేసింది పాపమే అయితే మామ సర్టిఫికెట్ ఇవ్వడు కదా. ఇప్పుడు తన ఇంటికి వచ్చిందండి కోడల్లాగా, తన యొక్క నడక, ప్రవర్తన, తన క్యారెక్టర్ మామకు తెలియకుండా ఉంటుందా? ఆమె ఎలాంటి మనస్తత్వం కలిగిన స్త్రీనో మామకు తెలియదా? తెలుసు కదా. ఈ యొక్క స్థితిని బట్టే, ఆ ఒక్క సంఘటన బట్టే కాకుండా మొత్తం తన ఇంటికి కోడలుగా వచ్చినప్పటి నుంచి మొత్తము కూడా ఆయనకు తెలుసు కాబట్టే ఆయన ఏమంటున్నాడంటే, నా కోడలు నీతిమంతురాలు, నాకంటే నీతిమంతురాలు అని సర్టిఫికెట్ ఇస్తున్నారు. ఎవరు? మాంగారు. ఇంకొంచెం మనం లోతుగా ఆలోచిద్దామండి. అప్పటికి తామారు ఏ స్థితిలో ఉందంటే, చెప్పాను కదా ఇందాకనే, భర్త లేడు, చనిపోయాడు, గర్భఫలము కూడా లేదు కదా. మరిది ధర్మం ప్రకారం మామ మరిదినిచ్చాడు, మరిది కూడా చనిపోయాడు. ఇలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు, ఒక నిస్సహాయ స్థితిలాగా ఆమె ఉన్నప్పుడు ఆమె తప్పు చేసింది, ఉత్తినే చేయలేదు కదా. ఇందాక చెప్పాను కదా, తను బ్రతికి ఉన్నా కూడా ఒక శవంలాగా తన తండ్రి ఇంట ఉన్నప్పుడు మాత్రమే ఈ పొరపాటు చేసింది కదా, ఉత్తిగా ఏం చేయలేదు కదా. కాసేపు అనుకున్నా, ఒకవేళ ఆ స్థితిలో ఉంటే మాత్రం ఇలాంటి తప్పు పని చేయాలా? క్వశ్చన్ వేసుకుందాం మనకు మనమే. ఒకవేళ అలాంటి స్థితిలో ఉంటే మాత్రం ఇలాంటి పని చేయాలా? ఆమె తన మామతో పోయింది కదా, పదజాలం అదే కదా ఉంది బైబిల్లో. తామారు తన మామ అయిన యూదాతో పోయెను అని ఉంది. అంటే ఆ ఒక్క పదజాలాన్ని పట్టుకొని ఆమె తప్పు చేసింది అని అందామా? ఫర్ ఎగ్జాంపుల్ అండి, మనం ఇంట్లో ఉన్నాం, మన పిల్లలు ఉన్నారు, అమ్మా అమ్మ అని పిలుస్తున్నారు. ఏమనుకోవద్దు. రోడ్డు మీద అడుక్కునే వ్యక్తి వెళ్తున్నాడు, అమ్మా అని పిలిచాడు. రెండు ఒకటేనా? పదజాలం ఒకటేగా, ఎందుకు ఒకటి కాదు? మన కడుపును బట్టి మన బిడ్డ మనల్ని అమ్మా అని పిలిచాడు, రోడ్డు మీద అడుక్కునే వ్యక్తి కూడా వెళ్తా అమ్మా అని పిలిచాడు. పదజాలం అయితే ఒకటే కదా. పదజాలాన్ని బట్టి మనం మొత్తానికి జడ్జిమెంట్ ఇవ్వలేం కదా. పదజాలం ఒకటే కనిపిస్తుంది అక్కడ, కానీ రెండు ఒకటే అని అంటామా మనం? చాలా వేరియేషన్ ఉంది. ఆకాశానికి భూమికి ఎంత వేరియేషన్ ఉందో దీనికి కూడా అంత వేరియేషన్ ఉంది. అలానే ఆ పదాన్ని చూసి మాత్రమే మనం జడ్జిమెంట్ ఇవ్వటానికి లేదనమాట కదా. ఆ యొక్క దాంట్లో ఉన్నటువంటి ఇంటెన్షన్ ఏంటి, దాని యొక్క లోతు ఏంటి, ఆ సందర్భం ఏంటి, ఏం జరిగింది, ఇవన్నీ మనకు అవసరం. అడుక్కునేవాడు అమ్మా ఆకలి అవుతుందని ఒక ముద్ద పెట్టని మాత్రమే మనల్ని పిలుస్తాడు. మన బిడ్డ మనల్ని స్వతంత్రంతో అమ్మా అని పిలుస్తాడు కదా. అలాగనే తామారు గారు కూడా మామతో పోయాను అన్న దానిని, ఆ పదాన్ని పదంలాగా మాత్రమే చూస్తే దాని లోతు తెలియకుండా, మనకి దాంట్ లోపల ఉన్నటువంటి సందర్భం కానీ ఆ ఇంటెన్షన్ కానీ ఏమి మనకు తెలియకుండా పదజాలం మాత్రంలా ఆ యొక్క పదాన్ని మనం తీసుకుంటే మాత్రం చాలా తప్పు అవుతుంది ప్రియులారా. దాని లోపల ఆ సంఘటనకు ముందు ఏం జరిగింది, ఆమె
ఒక్క నిమిషం మళ్ళీ ఆలోచిస్తే ఏం జరుగుతుందంటే, ఇలాంటి పరిస్థితుల్లో ఉంటే ఇలాంటి పని చేయాలా అని అంటే ఒకసారి ఆలోచిద్దాం. హృదయంలో చెడు ఆలోచనలుండి, చెడు తలంపులుండి, చెడు ఉద్దేశాలుండి, శరీర కోరికలతోటి కామంతోనో ఒళ్ళు మదం ఎక్కువ చేస్తే అదవుతుంది వ్యభిచారం, జారత్వం, తప్పు, పాపం అదవుతుంది. అంతేకాని ఈమెకి తన యొక్క హృదయంలో ఎలాంటి చెడు ఆలోచన లేదు. ఎలా చెప్తున్నా? ఎలాంటి చెడు ఆలోచన లేదని నువ్వెలా చెప్తున్నావంటే, ఒకవేళ ఆమెకి అలాంటి చెడు ఉద్దేశమే ఉంటే, చెడు తలంపులే ఉంటే మామతోనే వెళ్ళవలసిన అవసరం లేదు. తామారు గారు ఎవరు? ఒక అన్యురాలు. దేవుని గురించి, దేవుని కట్టడల గురించి, నిబంధనల గురించి ఎలాంటి అవగాహన లేని ఒక అన్యురాలు. అందులోనూ అన్యుల దేశంలోనే ఉంది, ఇజ్రాయేల్ వద్ద కూడా లేదు. తాను తన తండ్రి ఇంట చేర్చబడినప్పుడు అక్కడే తాను ఏ తప్పుడు పనైనా చేసుకునే స్వేచ్ఛ ఆమెకి ఉంది, ఖచ్చితంగా ఉంది. కానీ ఆమె ఎలాంటి తప్పు కానీ ఎలాంటి పొరపాటు కానీ చెయ్యలేదు. మరి ఇదే ఎందుకు ఆలోచించింది? తన మామ యొద్దకే ఎందుకు వెళ్ళాలనుకుంది? ఆలోచించాలి కదా. అది కూడా తన మామ యొద్దకు మాత్రమే ఎందుకు వెళ్ళాలనుకుంది? ఎందుకు ఆమంత ఆ యొక్క సాహసం ఎందుకు ఆమె చేయాల్సి వచ్చిందంటే, ఆమె హృదయంలో ఉన్న ఆలోచన అంతా, ఆమె ఆవేదన, ఆమె దుఃఖం అంతా కూడా ఏంటి? వంశం లేదు, సంతానం లేదు. నా భర్త నాకు సంతానాన్ని ఇవ్వకుండానే చనిపోయాడు. మరిది వచ్చాడు, మరిది కూడా సంతానాన్ని ఇవ్వకుండా తాను మాత్రం వివాహం చేసుకొని తాను మాత్రం సుఖపడ్డాడు, కానీ నాకైతే సంతానాన్ని ఇవ్వలేదు. మూడో మరిది ఉన్నాడు, షేలా ఉన్నాడు, కానీ షేలాని ఇవ్వటానికి మామగారు ఇష్టపడట్లేదు. ఇంకా ఉన్న ఆప్షన్ అలా ఎవరు? మామగారు మాత్రమే. మామగారి దగ్గరికి మాత్రమే వెళ్ళాలనుకుంది. ఎందుకు వెళ్ళాలనుకుంది? యూదా ద్వారా తను సంతానాన్ని పొందాలనుకుంది. ఇది ఆమె హృదయంలో ఉన్నటువంటి ఆలోచన. తప్పు చేయాలనే ఉద్దేశం అయితే కాదు. ఎలాగైనా సంతానాన్ని పొందాలనుకుంది. ఆ పొందే మార్గంలో తాను ఎలాంటి ఆప్షన్ లేక, ఇంకా వేరే దారులు ఏమీ లేక మూసుకుపోయినప్పుడు మాత్రమే ఆమె ఈ దారిని ఎంచుకుంది. మామ యొద్దకు వెళ్ళి మామ ద్వారా గర్భవతి అయింది, సంతానాన్ని పొందింది. ఏంటి? సంతానం లేకపోతే చచ్చిపోతారా? సంతానం కోసం మాత్రమే ఇలాంటి పని చేయాలా? ఆలోచించాలి కదా ప్రియులారా. సంతానం లేకపోతే చచ్చిపోతావా? ఈ సంతానం కోసం మాత్రమే ఆమె వెళ్ళి ఇలాంటి పని చేయాలా అంటే, ఒక్క విషయం చెప్తాను. ముందే చెప్పాను నేను, పదజాలంలా కాకుండా బైబిల్ ప్రతిదీ కూడా మనం ఆత్మీయంగా ఆలోచించాలి, ఆది నుంచి కూడా ఆలోచించాలి కదా. ఆదాము అవ్వ పాపం చేశారు, ఏదైనా వనంలో తినవద్దన్న పండుని తిన్నారు. వారు పాపం చేసినప్పుడు దేవుడు ఏం చేశారు? నీ సంతానం ద్వారా రక్షణ వస్తుంది అని ఆదిలోనే దేవుడు చెప్పాడు. ఎలా వస్తుంది ఆదిలోనే వాళ్ళకి రక్షణ? హవ్వకు కలగబోయే, తరతరాల తర్వాత కలగబోయే హవ్వ ద్వారా రాబోయే సంతానం ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారి ద్వారాగా మీకు రక్షణ వస్తుందని ఆ రోజు ఏదేను మన వనములోనే దేవుడు ఏం చేశారు? వారికి వాగ్దానాన్ని ఇచ్చాడు కదా. అబ్రహాం గారికి సంతానం లేనప్పుడు ఆయన ఎంత బాధపడుతున్నప్పుడు దేవుడు చెప్పాడు, నీ సంతానాన్ని నేను విస్తరింపచేస్తానని చెప్పాడు. అదేవిధంగా ఏం చెప్పాడు? నీ సంతానం ద్వారా కలగబోయేటటువంటి, నీ సంతానం ద్వారా ఎవరైతే వస్తారో నీ సంతానం ద్వారా మాత్రమే నేను సమస్త యొక్క వంశములన్నీ కూడా ఆశీర్వదించబడతాయి అని చెప్పాడు. ఆ మాట ఒక్కసారి చూసుకుందాం. ఆదికాండము 22వ అధ్యాయము 18వ వచనము. భూలోకములోని జనములన్నీ నీ సంతానము వలన ఆశీర్వదించబడతాయి. ఆశీర్వాదం ఎక్కడి నుంచి వస్తుంది? రక్షణ ఎక్కడి నుంచి వస్తుంది? సంతానం ద్వారా వస్తుంది. మనం ఆలోచించాల్సిన విషయం అది. రక్షణ భూలోకంలో ఉన్నటువంటి అన్ని వంశాల వారికి, అన్ని తెగల వారికి, ఒక ఇజ్రాయేలుకు మాత్రమే కాదండి, అన్ని వంశాల వారికి, సమస్త భూజనానికి రక్షణ ఎక్కడి నుంచి వచ్చింది? సంతానం ద్వారా ఇస్తానని చెప్పాడు దేవుడు, వాగ్దానం చేశాడు దేవుడు. అంటే సంతానానికి అంత ఇంపార్టెన్స్ ఉందన్నమాట. ఆ సంతానం ఎవరు? పర్టికులర్గా మన గలతీ పత్రిక 3:16లో ఉంటుంది. ఆ సంతానం ఎవరో కాదు, ప్రభువైన యేసుక్రీస్తు వారు కదా. అయితే ఇలాంటి ఆ సంతానానికి అంత ఇంపార్టెన్స్ ఉంది కాబట్టే ఇజ్రాయేల్ ఒక అన్యురాలు అయినప్పటికీ కూడా తామారు గారు తనేం చేసింది? ఇజ్రాయేలు వంశానికి కోడలిగా వచ్చింది. కాబట్టి ఆ కుటుంబంలోని
వాగ్దానాలు కానీ, ప్రవచనాలు కానీ, కుటుంబం యొక్క స్థితిగతులు కానీ కోడలికి కంపల్సరీగా తెలిసే ఉంటుంది. 100% తెలియకపోయినా కంపల్సరీ తెలిసే ఉంటుంది. ఆ కుటుంబం తన కోడలుగా వచ్చింది కదా, కాబట్టి ఆమెకి తెలుసు ఈ యొక్క వంశము ద్వారానే రాబోతున్నటువంటి తరాలకి రక్షణ వస్తుంది అని ఎవరికి తెలుసు? తామారు గారికి తెలిసే ఉంటుంది. కాబట్టి యూదా గారి యొక్క వంశం ఆగిపోతే, అంతే కదండి, మరి యూదా గారి యొక్క వంశం ఆగిపోతే రాబోతున్నటువంటి యూదా గోత్రపు కొదమసింహం ఎలా వస్తుంది? రక్షణ ఎక్కడి నుంచి వస్తుంది కదా? అవును కదా. కాబట్టి తామారు గారు ఎలా అయినా వంశాన్ని సంపాదించుకోవాలనుకుంది, ఎలా అయినా సరే వంశాన్ని నిలబెట్టాలనుకుంది. కాబట్టి ఆమె ఈ మార్గాన్ని తాను ఎంచుకుందనమాట. అయితే ఇంకొక రిఫరెన్స్ చూద్దాము. ఒకవేళ మనం ఆలోచిద్దాం, ఒకవేళ తామారు నిజంగా తప్పు చేసి ఉంటే, దేవుడు తాను తప్పు చేసినట్లుగానే దేవుడు ఉద్దేశించుకొని ఉంటే, ఒక నిమిషం, భర్త చనిపోయాడు, ఆమె కళ్ళ ముందే భర్త చనిపోయాడు కదా. పెళ్లి చేసుకున్న వెంటనే దేవుడి దృష్టికి నిజాయితీగా లేడు కాబట్టి భర్తని వెంటనే చంపేశాడు దేవుడు. చూసింది తామారు గారు. తప్పు చేస్తే దేవుడు వెంటనే శిక్షిస్తారని ఎవరికి తెలుసు? తామారు గారికి తెలుసు. మరిదిని ఇచ్చి పెళ్లి చేశారు, మరిది కూడా చనిపోయాడు. ఎందుకు? దేవుడి దృష్టికి చెడు నడక నడిచినందుకు దేవుడు మరిదిని కూడా చంపేశాడు. కళ్ళ ముందే చూసింది తామారు గారు కదా. అయినప్పటికీ కూడా, ఇంత సాహసం చేయటానికి ఆమె ఒడికట్టినప్పటికీ కూడా, ఒకవేళ తామారు గారు చేసింది తప్పే అని ఒకవేళ మనం సర్టిఫికెట్ ఇవ్వటానికి, ఒకవేళ ఆమె తప్పు చేస్తుంటే, తన భర్తను చంపిన దేవుడు తామారు గారిని ఎందుకు చంపలేదు? తన మరిదిని చంపిన దేవుడు తామారు గారిని ఎందుకు చంపలేదు? ఈమెకి చంపకపోగా ఈమె దేవుడు ఏం చేశాడంటే, తన యొక్క వంశావళిలో తామారు గారికి స్థానాన్ని ఇచ్చాడు కదా. బైబిల్లో చాలా వంశావళులు ఉన్నాయి. ఆది కాండం నుంచి చాలా వంశావళులు ఉన్నాయి. మనం ఒకసారి ఆలోచిస్తే, ఆదాం గారి దగ్గర నుంచి నోవాహు గారి వంశావళి, మోషే గారిది, ఇలాగా ఎన్ని వంశావళులు ఉన్నాయి. ఎక్కడా కూడా స్త్రీ యొక్క ప్రస్తావన కానీ, స్త్రీ యొక్క పేరు కానీ ఎక్కడా రాయబడలేదు. ఒక్క క్రీస్తు వారి యొక్క వంశావళిలో మాత్రమే స్త్రీల పేర్లు రాయబడ్డాయి. ఆ స్త్రీలలో కూడా మొదటి పేరు ఎవరిది? తామారు గారిది. ఒకవేళ దేవుడి దృష్టికి తామారు గారు చేసింది తప్పే అయితే, ఆమె చేసింది పాపమే అయితే, ఆమెకు ఆ స్థానాన్ని ఇచ్చేవాడు కాకపోగా, తన భర్తని మరిదిని చంపినట్టే దేవుడు అప్పుడే చంపేసేవాడు కదా. హృదయ అంతరంగాలు ఎరిగిన దేవుడు హృదయాన్ని మాత్రమే చూశాడు. తామారు గారి యొక్క హృదయాన్నే దేవుడు చూశాడు. ఆమె హృదయంలో ఎలాంటి ఆ యొక్క ఆలోచన కానీ, చెడు ఉద్దేశం కానీ, చెడు తలంపులు కానీ లేకపోవడాన్ని మాత్రమే దేవుడు చూశాడు. కాబట్టే తనకి శిక్ష విధించలేదు. ఆమె మరలా ఆ తర్వాత ఎలాంటి తప్పు చేసినట్టు కానీ ఎక్కడైనా కూడా మనకుందా? లేదు. అయితే ఈ విషయం, ఈ టాపిక్ గురించే మనం ఎందుకు మాట్లాడుకుందాం అనుకున్నామంటే, ఈరోజు సోషల్ మీడియా, స్మార్ట్ ఫోన్స్ తెలుసు కదా, ఫోన్ల రూపంలో సోషల్ మీడియాలో చాలా యాప్స్లో, ఫేస్బుక్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, చాలా యాప్స్లో ఏం జరుగుతుందంటే, క్రీస్తు వారిని కించపరిచి మాట్లాడే సందర్భాలు మనకి ఎక్కువ చూస్తున్నాం మనం ఈ మధ్యకాలంలో కదా. క్రైస్తవ్యం మీద బురద చల్లే ప్రయత్నాలు, కించపరిచే మాట్లాడే సందర్భాలు చాలా చూస్తున్నాం. వారు కించపరిచి మాట్లాడటానికి ఎక్కువగా లేపే అంశాలు ఏంటంటే, వారు ఉద్దేశించి దాని లేవనెత్తే అంశాల్లో మొదటి ప్లేస్ ఎవరికి ఉందో తెలుసా? తామారు గారికే ఉంది. తామారు గారి యొక్క సిచ్యువేషన్ తీసుకొచ్చి, ఇదిగో మీ బైబిల్లో తామారు అనే ఒక స్త్రీ తన మామతో వెళ్ళింది, ఇది చాలా తప్పు, మామ ఏంటి కోడలతో పోవటం ఏంటి అనేది అలా లేవనెత్తి చూపించే సందర్భాల్లో మొట్టమొదటి ప్లేస్ ఎవరికి ఉంటుందంటే తామారు గారికి మాత్రమే ఉంది కదా. కానీ అన్యులకైనప్పటికీ వారికి కావాలని వాళ్ళు కొంతమంది కావాలని మాట్లాడతారు కానీ వాళ్ళకి తెలిసినా తెలియకపోయినప్పటికీ కూడా మనకి ఖచ్చితంగా తెలియాలి అసలు ఏం జరిగింది, లోపల ఉన్న ఉద్దేశం ఏంటి, వారి యొక్క హృదయంలో ఉన్నటువంటి ఆలోచన ఏంటి అనేది వారికి తెలిసినా తెలియకపోయినా మనకు తెలియాలి, ఖచ్చితంగా తెలియాలి. క్రైస్తవులైన మనకి ఎందుకు తెలియాలంటే, ఒకవేళ ముఖాముఖిగా ఎవరైనా ప్రశ్నించినా మనల్ని సమాధానం చెప్పే కెపాసిటీ మనకు ఉండాలి. క్రైస్తవులైన మనకి మనల్ని కించపరిచి మాట్లాడిన తప్పులేదు, కానీ బైబిల్ని కానీ మన క్రీస్తు వారిని కానీ కించపరిచి మాట్లాడినప్పుడు వాళ్ళకి సమాధానం చెప్పే కెపాసిటీ ఎవరికి ఉండాలంటే మనకు ఖచ్చితంగా ఉండాలి. కాబట్టి దాన్ని అక్షరార్థంగా కాకుండా ఆత్మీయంగా ఆలోచిస్తే దాని యొక్క లోతుపాతులు అనేది క్లియర్గా తెలిసిపోతాయి కదా. చిన్ని మాటలను దేవుడు దిగించిన కాక ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియమైన పరలోకపు తండ్రి, ఘనమైన దేవ,
అతను సింహాసనపైన ఆసీనుడై ఉన్న మా కన్న తండ్రి అయా నీ ఘనమైన శ్రేష్టమైన మహోన్నతమైన నామం నాకు మా ప్రభువును మీ ప్రియకుమారుడు ఈ లోకరక్షకుడైన ప్రభునేశ్వరిస్తున్న శ్రేష్టమైన నామంలో తండ్రి మీ హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం దేవా. ఈ లోకంలో ఎవ్వరికి లేని గొప్ప ధన్యతను తండ్రి నీవు నాకును మా అందరికీ కూడా దయచేసి తండ్రి ఈ సమయంలో నీ పాదాల చెంతకు తండ్రి నీ వాక్యము చెంతకు మేము వచ్చుటకు తండ్రి నువ్వు దయచేసిన కృపను బట్టి తండ్రి నీకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ సమయమును చూడలేకూడదు తండ్రి, ఎంతరో తండ్రి మరణానికి వెలుచుండగా తండ్రి అట్టి వారిలో మేము లేకుండా తండ్రి మాకు మంచి ఆయుష్ని తండ్రి ఆరోగ్యాన్ని దయచేసి తండ్రి నీవు మాకు ఇచ్చినట్టు గొప్ప స్థితిని బట్టి కూడా తండ్రి యానికి స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. నీ యొక్క పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన ప్రతి ఒక్క మాటను కూడా తండ్రి మేము ఆత్మీయంగా తీసుకొని తండ్రి మా జీవితాలను ఆత్మీయంగా కట్టుకొనుటకు మాత్రమే తండ్రి సహాయము దయచేయమని తండ్రి. ఆత్మీయంగా మేమంతా కూడా తండ్రి ఎదుగుటకు తండ్రి సహాయము దయచేయమని తండ్రి. ఈ చిన్ని ప్రార్థన నీ పాదాల సంధికి చేర్చుకోమని ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో మిక్కిలి వినయముతో అడిగి వినవించుకుంటున్నాం తండ్రి. ఆమేన్.